కుషాయిగూడ సాయినగర్ కాలనీలో వైన్ షాప్ పై మహిళలు ఆందోళన చేశారు. వైన్ షాప్ అనుమతిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు కాలనీ వాసులు. కటౌట్లు పట్టుకుని నినాదాలు చేస్తూ మహిళలు నిరసన తెలిపారు. ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, ఇక్కడ షాప్ ఓపెన్ చేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి మద్యంతో యువత చెడిపోతున్నారని మహిళలు మండిపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. కాలనీ వాసుల ఆందోళనను శాంతపరిచారు. आप यहाँ पे देख पा रहे हैं, ये जो पहले था ये फूड कोर्ट के लिए था, उसके बाद में एक हार्डवेयर शॉप था, वो पूरा खुला है एंड ये दोनों लेके अभी वाइन शॉप बनाने वाले हैं। हमारा साईनगर कॉलोनी का मेन एंट्रेंस जो है वो है, वहाँ से बच्चे लोग जाते हैं, उसके बाजू में स्कूल है उधर, और इसका पीछे हमारा अपार्टमेंट है, 70 फ्लैट्स है इधर, और उसके पीछे पूरा साईनगर कॉलोनी का इंडिपेंडेंट हाउसेस है। हमारा पीछे जो रोड है वहाँ पे बहुत सारे न्यूसेंस है, हम लोग बहुत बार कंप्लेन दे चुके हैं, हमारे बंदे के ऊपर अटैक भी हुआ है, ये सब हो रहा है। और आप कभी भी कोई भी एरिया में वाइन शॉप देख लीजिए, बार इज डिफरेंट, बट वाइन शॉप होने के बाद उसका आजू बाजू में लोग पीना शुरू करते हैं। एक बार 11 बजे बंद होता है, फिर शुरू होता है। हमारे इधर जब भी फूड कोर्ट था उसके पीछे भी वाइन लेके लोग गाड़ी रख के पीना शुरू करते थे। हम लोग बहुत बार पुलिस को कंप्लेन दिए, पुलिस बोले छोड़ दो, ऐसा ही कंप्लेन आया है। एंड अभी ये पूरा वाइन शॉप वहाँ से वहाँ तक हो गया तो क्या होगा, बच्चे लोग नहीं जा पाएंगे। देयर इज ए लेडीज, देयर इज ए रत्नदीप शॉप, पीपल आर क्रॉसिंग एंड ओवर गोइंग टू द स्कूल्स एंड कॉलेजेस, सो इट विल बी टोटली न्यूसेंस, इट विल हैपन। हम लोग बहुत सारे लोगों को कंप्लेन भी किए हैं, लेकिन अभी तक इसका कुछ भी चुपके ये लोग काम करा रहे हैं। अभी हम लोग को पता चला बोल के हम लोग इधर आ रहे हैं, तो वही है सर। एक्चुअली हम लोग क्या बोल रहे हैं, यहाँ पे वाइन शॉप नहीं करने का, बिकॉज इट इज पूरा रेसिडेंशियल एरिया है। उधर से आप पूरा देख लीजिए, उस तरफ भी है, उस तरफ भी है, जस्ट दिस पार्ट इज ओनली थिंग। ऐसा नहीं कि कमर्शियल लेवल के कोई कल कुछ ऐसे गैस का शुरू कर देगा, मीथेन गैस का इधर शुरू कर देगा, क्या होगा, पीपल विल स्टे देयर। इट इज़ नॉट दैट अ कमर्शियल कैन बी ओपन टू एनीथिंग। एंड वाइन आप देखेंगे वो बच्चे लोग हैं, उधर बच्चे, वहाँ पे ओपन सीटिंग होगा तो बच्चे कैसे इंपैक्ट हो गए सर, छोटे छोटे बच्चे जाते हैं। ఇది కాలనీ మెయిన్ ఎంట్రన్స్. సాయంత్రం అయ్యేసరికి అపార్ట్మెంట్కి దీనికి మధ్యలో ఉన్నటువంటి చీకటి ప్రదేశంలో చాలా దుర్మార్గపుగా అందరూ కూడా వచ్చి మందు తాగడం, సిగరెట్లు తాగడం, గంజాయి తాగడం చేస్తున్నారు. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు వీళ్ళందరూ? పేరెంట్స్ కంట్రోల్ లేదు. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఏ వైన్ షాపు లేనప్పుడే ఇలా ఉంటే, ఒకవేళ వైన్ షాప్ వస్తే ఇంకెంత దరిద్రంగా ఉంటుంది. పిల్ల పెద్ద అందరూ అక్కడే ఉంటారు, అక్కడే మందు అవుతారు, ఇంకా పిల్లలందరికీ లేనిపోనివని నేర్పిస్తారు, ఇంకా యూరిన్ పాస్ చేస్తారు, చండాలం చేస్తారు. అయినా ఆల్రెడీ ఒక బార్ షాప్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వెంటనే అది కాలనీ ఎంట్రన్స్ వైన్ షాప్ ఎందుకు ఉండాలి? ఆల్రెడీ మొదట ఒక హోటల్గా పర్మిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు హోటల్ నుంచి కాకుండా మళ్ళీ అది తీసేసి మళ్ళీ దాన్ని వైన్ షాప్ కింద ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాడు? దానికి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇస్తుంది? అందువల్ల ఏంటంటే మేము దీనికి తీవ్రంగా మేము ఈ సాయినగర్ కాలనీ వాసులం అండి. మేము ఈ వెనక కనపడుతున్న యారో అనే ఒక ఫుడ్ కోర్టు మొదలుపెట్టారు ఇక్కడ. అంతకుముందు ఇక్కడ ఒక సామిల్ ఉండేది, యాక్సిడెంట్ అయ్యి 3 చనిపోయారు. దాని తర్వాత ఇది ఇల్లీగల్గా దీన్ని కట్టారు, ఈ యారో అనే దాన్ని. దీని తర్వాత ఇప్పుడు అది లాస్ వస్తుందనేది అని చెప్పేసి వైన్ షాప్కి పర్మిషన్ ఇచ్చినట్టుగా మాకు తెలిసింది. దీని వెనక మేము ఈ జ్యోతి అపార్ట్మెంట్ కూడా ఉంది, 70 ఫ్యామిలీలు ఉంటాయి దానిలో, 250 మంది దాకా ఉంటాం దానిలో. దాని వెనక సాయినగర్ కాలనీ ఉంది. తర్వాత ఈ బిల్డింగ్ వెనక పక్కన ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద ఆల్రెడీ గంజాయి తాగిన వాళ్ళు, మందు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ మా జనరల్ సెక్రటరీ మీద ఒకసారి అటాక్ జరిగింది, గంజాయి తాగిన వాళ్ళు. ఈ కేసు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ పర్మిట్ రూము లేకపోతే వైన్స్ పెట్టడం వల్ల ఈ వెనక రోడ్డు కూడా కబ్జా అయిపోయి ముందు వచ్చేసి ఈ పర్మిట్ రూములు వచ్చేసి ఎంతోమంది దీన్ని బానిసలు అయిపోతారు. పక్కన మా 5 అంతస్తుల భవనం ఉంది, దాని నుంచి పిల్లలు, ఆడవాళ్ళు ఉంటారు, ఇక్కడ జరిగేటువంటి అన్నిటి చూస్తుంటారు. చూసి ఈ సమాజం అనేది పాడైపోవడానికి అవకాశం ఉంది. ఇది ఇంకా విస్తరించితే ఒకసారి పెట్టారంటే తీయడం కుదరదు. వెనక యూరినేట్ చేయడం కానీ వాటి వల్ల కానీ మేము ఉండడానికి నివాస యోగ్యంగా కాదు. దీన్ని మేము వేకెట్ చేసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో. కాబట్టి సంబంధిత అధికారులందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ పర్మిషన్ ఇచ్చుంటే రద్దు చేయాలి, ఇవ్వకపోతే ఆపేయాలి. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్థాపించడానికి వీల్లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఫ్యూచర్లో ఇలా ముందుకు కానీ వెళితే పర్మిషన్ ఇచ్చి దీన్ని మేము మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆపే వరకు పోరాడతాం. మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాప్ అనేది పెట్టడానికి వీల్లేదు.